వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావట్లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అలాగే అసలు వెబ్సైటే ఓపెన్ కావట్లేదని కామెంట్ చేస్తున్నారు. మీకు ఎందుకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావట్లేదో ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. అసలు హాల్ టికెట్స్ ఎవరికి డౌన్లోడ్ అవుతాయి, ఎవరికి డౌన్లోడ్ కావో ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే చెన్నైకి అప్లై చేస్తారో వాళ్ళకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. వ్యూ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ ఆర్ కాల్ లెటర్ అని ఉంటుంది. అంటే రెండు ఒకే జాట ఉన్నాయి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ వస్తుంది. ఎవరైతే సిటీ ఇంటిమేషన్ చూసుకోలేదో వాళ్ళకి. అలాగే హాల్ టికెట్ వచ్చినప్పుడు కూడా మీరు 4 days ముందు అలాగే క్లిక్ చేసుకొని హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చెన్నై వాళ్ళకి. ఎవరైతే చెన్నైకి అప్లై చేస్తారో వాళ్ళు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ని ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ యొక్క డేట్ మనకి ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, November 27 నుంచి. ఎవరికైతే November 27 ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి 23 రోజునే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఈ యొక్క రోజు వచ్చేసి ఎవరికైతే 30 వరకు ఎగ్జామినేషన్ డేట్ ఉంటుందో వాళ్ళందరికీ ఒక హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు కొందరికి ఏం చూపించకపోవడానికి కారణం వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్ ఫర్ సపోజ్ మీకు December 28 ఉందనుకోండి. ఇప్పుడు మీకు ఎలా చూపిస్తుంది చెప్పండి. కేవలం 10 days ముందు మాత్రమే మీకు సిటీ ఇంటిమేషన్ వస్తుంది. మీకు అసలు ఏం చూపించలేదంటే అర్థం వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి లేట్గా ఉందని అర్థం. అంతేకాని ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కాదు. పోస్ట్ పోన్ వచ్చేసి వేరే జోన్కి అయితే ఉంది. ఆ జోన్ మన ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎటువంటి సంబంధం అయితే లేదు. సికింద్రాబాద్ జోన్కి ఎగ్జామినేషన్ ఉంది. అలాగే చెన్నై, చండీగఢ్ అన్ని జోన్లకి ఎగ్జామ్ ఉంది. కేవలం ఒక జోన్కి మాత్రమే 27 and 28 జరగాల్సిన ఎగ్జామినేషన్ వచ్చేసి పోస్ట్ పోన్ జరిగింది. అది కూడా మన జోన్కి అయితే కాదు. మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ వచ్చేసి 10 days ముందు వస్తుంది. ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చేసి 4 days ముందు వస్తుంది. ఈరోజు 26 November కాబట్టి 30 వరకు ఎగ్జామినేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. 30, 29, 28, 27 వాళ్ళందరూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి. అలాగే రేపు వచ్చేసి December 1వ తేదీన వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక హాల్ టికెట్ వచ్చేసి. ఫర్ సపోజ్ మీ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి December 20 ఉందనుకోండి. మీకు December 10 అయితే సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. కానీ మీరు డైలీ చెక్ చేయాలి. ఎందుకంటే మీకు ముందే తెలియదు కదా 10 days ముందు ఎప్పుడు సిటీ ఇంటిమేషన్ వస్తుందో. కాబట్టి ఒక వీడియోని సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్క రోజు మీరు సికింద్రాబాద్ వాళ్ళు ఓపెన్ చేయండి. సికింద్రాబాద్ లింక్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. సిటీ ఇంటిమేషన్ లింకు, హాల్ టికెట్ లింకు సపరేట్గా ఇస్తాను. ఒకవేళ మీరు ఇంకా వేరే జోన్స్ వాళ్ళైతే కింద కామెంట్లో తెలియజేయండి. ఫర్ సపోజ్ చెన్నై జోన్ ఉంటుంది కదా, చెన్నై కూడా నేను లింక్ కామెంట్లోనే ఇస్తాను. ఇంకా మీకు ఒకవేళ మీరు డిఫరెంట్ జోన్స్కి అప్లై చేసింటారు, మీకు జోన్ నేమ్ కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సర్వర్ ఇష్యూ ఎక్కువగా వచ్చే జోన్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్. ఎందుకంటే ఇందులో ఆంధ్ర, తెలంగాణ చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు. నేను చూడండి ఈరోజు 4:30కి అయితే ఓపెన్ చేస్తాను. అయినా ఓపెన్ అయింది. ఎందుకంటే నేను ఓపెన్ చేసి కొంతసేపు అలానే పెడతాను. అప్పుడు పేజ్ రీఫ్రెష్ చేస్తాను, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఇక 23 అని ఒక లింక్ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ ఫర్ లింక్ అని ఉంటుంది. దాని మీద ఎవరికైతే ఎగ్జామినేషన్ 4 days ముందు ఉందో వాళ్ళు క్లిక్ చేసి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కింద ఉన్న క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ వచ్చేసి డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియదు అనుకోండి, RRB అప్లై అని ఉంటుంది కదా, ఆ లింక్లోకి వెళ్ళి ఆధార్ ద్వారా మీరు వెరిఫై అయ్యి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. కొందరు అసలు మాకు ఏం చూపించడం లేదని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్గా ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేయకూడదు. ముందుగా మీరు సిటీ ఇంటిమేషన్ అయితే తెలుసుకోవాలి. సిటీ ఇంటిమేషన్ తెలుసుకున్నాక 4 days ముందు మాత్రమే మీరు ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేయాలి. సిటీ ఇంటిమేషన్ మీరు డైలీ చెక్ చేసుకుండాలి. అలాగే మీకు ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ కోసం వారు ఒక మార్క్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సైన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కాబట్టి ఇంతవరకు అసలు మీకు ఏం చూపించలేదు అనుకోండి, ఫస్ట్ మీరు ఈ లింక్ని అయితే సేవ్ చేసుకోండి, సిటీ ఇంటిమేషన్ లింక్ని. ఈ లింక్ని మీరు ఎప్పుడైతే మీకు మీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుందో 10 days ముందు, అప్పుడు మాత్రమే మీరు ఈ కాల్ లెటర్లోకి రావాలి. సిటీ ఇంటిమేషన్ ఈ కాల్ లెటర్లో సేమ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా, లాగిన్ మాత్రమే అడుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన లింక్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయితే కాలేదు. ఎగ్జామ్ టుమారో ఉంటుంది. హాల్ టికెట్ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి